అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు ఈ రోజు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. ఆ శుభవార్తలు విన్న తర్వాత ఇక మీ ఆనందానికి హద్దులే ఉండవు. ఆనందంలో మీరు పార్టీలు చేసుకుంటారు, మంచి సమయం గడుపుతారు. ఇష్టమైన వ్యక్తులతోటి ఈరోజు మీరు మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. కళా నైపుణ్యాలు అయితే బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదులుతారు. ఈరోజు రాశారు కొన్ని విషయాల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి. గొప్ప సంపదను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. భూమి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. అయితే రోజు కొత్త వాహనం ఎవరైతే కొంటారో వారు మరి వాహనము కొనే సందర్భంలో ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. మరియు ఎవరైనా సరే మంచిగా తెలిసిన వారిని సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వాహనం కొనుగోలు చేయండి. లేకపోతే మాత్రము మీకు నష్టం అనేది కలిగే అవకాశం అయితే ఉంది. ఈరోజు ఎవరైనా సరే అత్తే ఇల్లు మారతాం అనుకొని ప్లాన్లో ఉన్నవారు అత్తే ఇల్లు మారడానికి కూడా అనుకూలమైన సమయంగా ఉంది. మంచి ఇల్లు అనేది దొరికే అవకాశం అయితే ఉంది. గురుడు అనుకూలంగా మరి గురుడు యొక్క శక్తి అనుకూలమైనటువంటి శక్తిని అయితే ఇస్తుంది. పుష్కలంగా అయితే ఈరోజు రావడం జరుగుతుంది. మరి ఈరోజు మంచి ఫలితాలు కూడా దక్కబోతున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి కూడా అనుకూలమైన సమయంగా తెలుస్తుంది. ఉద్యోగం చేసే వారికి పదోన్నతి దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు మరి జీతాలు పెరిగే అవకాశాలు రెండు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ఏదైనా ఎప్పటి నుంచో వసూలు కాని మొండి బాకీలు ఏమన్నా ఉన్నా కూడా వసూలవుతాయి. రాదనుకున్న డబ్బులు కూడా చేతికి అందుతాయి. ఇక వివాహాలు కూడా కుదురుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఈరోజు కోర్టు కేసుల్లో విజయాలు ఖచ్చితంగా సాధిస్తారు. విదేశీయానం చేయడానికి అవకాశం ఉంది. ఈ రోజు రాశారు అన్ని విధాల లబ్ధిని పొందగలుగుతారు. పెట్టినటువంటి పెట్టుబడుల నుండి భారీ లాభాలను కూడా ఆర్జిస్తారు. ఈ రోజు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సొంతింటి కళ సాకారం అవుతుంది. చాలా మంది ధనలాభాన్ని అయితే పొందుతారు. మీరు అన్ని విధాలా కూడా మేలు కలిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదృష్టం అనేది కలిసి వచ్చే రోజుగా ఉంది. ఈ రోజు రాశి వారికి అయితే ఎనలేని సంతోషం అనేది కలగబోతుంది. రాదు అనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. అప్పుల సమస్య ఏమైనా ఉన్నా కూడా ఆ సమస్య కూడా తొందరగానే తొలగించబడుతుంది. మరియు అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమికులకు శుభదినంగా ఉంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి పెద్దల అనుమతి లభిస్తుంది. సోదరులతో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. విదేశాలకు వెళ్ళడానికి ఉన్నటువంటి ఆటంకాలు పాస్పోర్ట్ వీసా వంటి వాటిలో ఏదైనా సరే చికాకులు ఉన్నా తొలగించబడతాయి. ఇక ఈరోజు మరి ఎవరైనా బ్యాంకు రుణాలు తీసుకోవాలి అనే ఆలోచనలో ఉంటే వారికి ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడి బ్యాంకు రుణాలు తీసుకోవడంలో మరి జాప్యం అనేది తొలగించబడుతుంది. మంచిగా వారికి రుణం అనేది తొందరగా అందడం అనేది ఒక వ్యక్తి సహకారం అనేది లభించేటటువంటి అవకాశం మాత్రం ఎక్కువగా మరి ఈ రోజైతే ఈ రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. అనేక విధాలుగా అనేక మార్గాల నుండి అయితే తప్పకుండా లాభం అనేది ఈరోజు లభిస్తుంది. దాంతోపాటు ఈ రోజు రాశి వారికి అప్పుల సమస్య ఉన్నటువంటి వారు ఎవరైతే ఆ అప్పుల సమస్య నుండి విముక్తి కోసం దోష నివారణ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే దోష నివారణ చేసినట్లయితే దోషం తొలగించబడి తొందరగా అప్పు అనేది తీరిపోతుంది. దాని కొరకైతే ఈ రోజు రాశివారు మాత్రము అప్పుల సమస్య నుండి విముక్తి కొరకు ఈ రోజు మాత్రం ఉమ్మెత్త ఆకును తీసుకోవాలి. ఆ ఉమ్మెత్త ఆకును తీసుకొని ఆ శుభ్రంగా కడిగా ఆరబెట్టిన తర్వాత ఆకు మీద రావి చెట్టు పుల్లతోటి మరి గంధం లేదా సున్నంతో గంగా జలంతో తడిపిన గంధం లేదా సున్నంతో మరి చక్కగా సవ్య స్వస్తిక గుర్తు వేసి ఓంకారాన్ని రాసి గుండ్రంగా చుట్టేసి దాన్ని దారంతో కట్టేయాలి. కట్టేసి గుమ్మ ముందు బయట వేలాడదీయాలి. ఇలా చేసినట్లయితే గనక మరి అప్పులో అడుగుదామని వచ్చినటువంటి వారు కూడా అడగడానికి రారు ఇంట్లోకి. అంటే మీకు అప్పుల సమస్య తొందరగా తీరిపోతుంది. వేధింపులు అనేవి ఉండవు అప్పుల నుండి. ఇక తొందరగా తీరడానికి మార్గం కూడా లభిస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. దానివల్ల మీకు ఇక ధన ప్రాప్తి కలిగి మంచి సమస్యలు అనేవి తీరిపోతాయి. మంచి సమయం అనేది మీకు ప్రారంభం అవుతుంది. ఇక ఈ విధంగా దోష నివారణ పరిహారం చేసేటప్పుడు సమయం రాత్రి సమయంగా ఉండాలి.
ఈరోజు ఈ రాశి వాళ్ళ ఖర్చులు కూడా మితిమీరి చేయకుండా ఉండాలి. అధికంగా నూతన వస్తువులు కొనుగోలు చేయడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. ఈ రోజు రాశి వారికి మాత్రం లక్కీ సంఖ్య కనుక చూస్తున్నట్లయితే ఈరోజు మరి 63 మరియు లక్కీ కలర్ అయితే తెలుపు. పరిహారంలో ఈరోజు మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని ఓం నమో వెంకటేశ 108 సార్లు జపించండి. శుభప్రదంగా ఉంటుంది. దోష నివారణ కూడా జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.